Hello everyone, welcome back to my YouTube channel. I am Raj Sudarshan. I have already done 2 other videos earlier. నా ఇంట్రడక్షన్ గురించి అలాగే నా వీసా ఎక్స్పీరియన్స్, వీసా ఆఫీసర్ నన్ను ఏం క్వశ్చన్స్ అడిగారు, అలాగే నేను ఏం ఆన్సర్ చేశాను అనేది నేను ఆల్రెడీ 2 వీడియోస్లో నేను మెన్షన్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్, లైక్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ దాట్, యూ కెన్ గో బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ ఆ వీడియోస్ మీరు చూడగలుగుతారు. సో ఈరోజు టాపిక్ గురించి మాట్లాడుకుంటే, వీసా మనం అపేర్ అవుతున్నామంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ పర్టికులర్ వీడియోలో నేను డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే మీకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, అలాగే మీకు నచ్చిన కాలేజ్ నుండి I-20 వచ్చింది, మీరు వీసా ప్రాసెసింగ్లో ఉన్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు. సో అట్లా చూస్తున్న వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్, బికాజ్ యూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ టు యువర్ ఫేవరెట్ యూనివర్సిటీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీసా ప్రొసీజర్లోనే వీసాకి మనం అప్లై అవుతున్నామంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ I-20 తర్వాత ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ DS-160. సో DS-160 అనే అప్లికేషన్కి మీరు వెళ్ళి, సో ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది నేను స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాను. కాకపోతే DS-160 అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అది ఫిల్ చేసేటప్పుడు మీరు ఎవరికో థర్డ్ పార్టీకి ఇచ్చేసి వాళ్ళ చేత ఫిల్ చేయించి ఇట్లా చేయొద్దు. మీరు ఆలోచించి ఒక 60 మినిట్స్ మనకి ఆ ఫామ్ ఫిల్ చేయడానికి అవుతుంది అన్నట్టు పైన మెన్షన్ చేస్తారు. సో కాబట్టి అది చాలా లాంగ్ ఫామ్. సో దాంట్లో మన ప్రతి డీటెయిల్ అనమాట, మన పర్సనల్ డీటెయిల్స్, లైక్ ఎవరైనా యూఎస్లో ఉన్నారా లేకపోతే లేదా, మనం ఏం ఎర్న్ చేస్తున్నాం, ఏం జాబ్ చేస్తున్నాం, మనం ఎప్పుడైనా వేరే కంట్రీ వెళ్ళామని, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఆనెస్ట్గా, జెన్యూన్గా మనము ఆ పర్టికులర్ DS-160లో యాడ్ చేయాలి. కాబట్టి ఆ పర్టికులర్ ఫామ్ DS-160 ఏదైతే ఉందో, ప్లీజ్ ఫిల్ దట్ బై యువర్ సెల్ఫ్. లేదంటే ఎవరినైనా సలహా తీసుకోండి, ఏంటంటే గ్రామాటికల్గా ఏం మిస్టేక్స్ చేయకుండా అడగండి తప్ప, కానీ ఆ డాక్యుమెంట్ మాత్రం మీరు ఫిల్ చేసుకోండి. సో DS-160 ఫిల్ అయిన తర్వాత DS-160తో పాటు ఇంకా ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఏమైనా అడిగినప్పుడు మనం తీసివ్వడానికి బాగుంటుంది. సో నా ఎక్స్పీరియన్స్లో నేను సెక్యూరిటీ చెక్, మెటల్ చెక్ కూడా అయిపోయిన తర్వాత, ఇంకా ఎంబసీ బిల్డింగ్లో కూడా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ చేతిలో పట్టుకోమంటారు, చేతిలో పట్టుకొని ఉండాలి. సో నాకు ఏమైందంటే, నేను 2 సెట్స్ ఆఫ్ I-20 నేను క్యారీ చేస్తున్నాను. ఒకటి సైన్డ్, ఒకటి అన్సైన్డ్, అంటే సైన్ చేయకుండా ఉన్నది. సో సైన్ చేసింది ఏదైతే ఉందో అది నాకు, నేను ఫ్రంట్ సైడ్ పెట్టానా బ్యాక్ సైడ్ పెట్టానా అనేది నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఆ I-20 తీసే గ్యాప్లో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ ఏమన్నారంటే, ఒక సైడ్ నించోమని డాక్యుమెంట్ తీసుకోమన్నారు. ఈలోపు ఇంకొక క్యూ ఫామ్ అయిపోయి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు బయోమెట్రిక్స్కి ప్రొసీడ్ అయిపోయారు. దిస్ వీడియో ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై ఆల్, బట్ వాళ్ళు ఒక ఫైల్ ఇచ్చారనమాట. లైక్ ఈ ఫైల్ నాకు ఆ రోజు డెలివర్ అవ్వలేదు. సో ఇట్లా మీకు మల్టిపుల్ నేమ్స్ రాసి ఉంటాయి, పాస్పోర్ట్కి, DS-160కి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మీకు అడిగినప్పుడు మీ పర్టికులర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇందులో తీసుకోవచ్చు. సో ఇట్లా మీరు అరేంజ్ చేసుకోండి మీ డాక్యుమెంట్ని. సో అప్పుడు మీకు ఇబ్బంది ఏమనేది ఉండదు. సో అడిగినప్పుడు మీరు డాక్యుమెంట్ తీసి ఇవ్వగలుగుతారు. అలాగే టైమింగ్ గురించి మాట్లాడుకుంటే, మీరు వీసా అపాయింట్మెంట్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది, వీసా అపాయింట్మెంట్కి నా అబ్జర్వేషన్ బట్టి అయితే మీరు ఒక అరగంట నుంచి 40 నిమిషాలు ముందు ఉంటే చాలు. మీరు డైరెక్ట్ రాగానే ఇంకొక సెకండ్ లైన్ ఉంటుంది బయటే. సో ఆ లైన్లో మీరు ఉండక్కర్లేకుండా మీరు క్యాబ్లో వస్తే అట్లా క్యాబ్లో వచ్చి వెంటనే మీరు ఎంబసీలోకి ఎంటర్ అయిపోవడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఎందుకంటే నేను చూసాను చాలామంది, మనకి అక్కడ కొత్త కాబట్టి నేను కూడా ముందరే వెళ్ళిపోయి లైన్లో, అంటే ఫస్ట్ లైన్లో నించొని ఇవన్నీ చేశా. ఇదంతా అవసరం లేదు యాక్చువల్లీ. సో నేను అక్కడ అబ్జర్వ్ చేసింది, కొంతమంది ఉన్నారు, వాళ్ళు కార్లో వస్తున్నారు, దిగారు, అక్కడ ఎంబసీకి వెళ్ళే లైన్ ఉంటుంది కదా, అందులో నించున్నారు. ఆ లైన్లో నించొని మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, అంటే మనకి అపాయింట్మెంట్ ఉంది అనేది చూపించుకొని వాళ్ళు ఎంబసీలోకి కూడా ఎంటర్ అయిపోయారు. సో ఇట్లా అనమాట. సో మీరు ముందే వచ్చేసి అక్కడ ఊరికే అంటే నించొని అక్కడ అది ఎదుటి వాళ్ళ మాటలు వింటూ
ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకు టైంని మీరు స్పెసిఫిక్గా ఫాలో అయితే సరిపోతుంది. టైంకి మనం అక్కడ ఉంటే చాలు, ఒక అరగంట నుంచి 40 నిమిషాల ముందు. నా నెక్స్ట్ వీడియోలో రిజెక్షన్స్ ఎందుకు అవుతున్నాయి, అసలు రిజెక్షన్స్ ఏ టైప్స్, సో ఆ రిజెక్షన్ నుంచి మనం ఎట్లా అప్రూవల్ చేసుకోగలం, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడబోతా. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ కామెంట్ డౌన్ బిలో. అలాగే మీకు ఎటువంటి వీడియో కావాలన్నా, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా నాకు కామెంట్లో చెప్పండి. నేను ఆ వీడియో చేయడానికి రెడీ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. అండ్ మీరు ఏమైనా అడిగినప్పుడే నేను కూడా దాన్ని ప్రాసెస్ చేయగలుగుతాను. ఏమైనా మిస్ అవుతున్న వీడియోస్లో, సో దాన్ని నేను బెటర్ చేసుకొని మీకు కమింగ్ వీడియోస్లో నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలుగుతా. సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ good informative videos, and thank you for watching. See you in the next video.